నమస్తే, వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సొరకాయ సాంబార్. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసి కడిగి పెట్టుకున్నాం. అలాగే 5 పచ్చిమిర్చి వేసి కుక్కర్ విజిల్కి పెట్టుకోండి. కుక్కర్ 3 విజిల్లు అయ్యాక మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి పప్పు. అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం కలుపుకోవాలి. పసుపు, కారం, తగినంత ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అన్నీ వేసుకొని కొద్దిసేపు మరిగించాలి. స్టవ్ ఆన్ చేసుకొని పోపు కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలి. ముందుగా కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అవి కొంచెం మగ్గనివ్వాలి. ముందు మరిగించి పెట్టుకున్న పప్పును పోపులో వేసేసుకోవాలి. నోరూరించే కమ్మటి సొరకాయ సాంబార్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.